ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు సంఘటనలు ముఖ్యంగా తెలంగాణ బేస్ నుంచి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఒక ఆపరేషన్, అదే టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ కూటమి ప్రభుత్వం, టార్గెట్ ఏపీ. ఎస్, ఇదే రెండు పార్టీల ప్లాన్ లో భాగంగా జరుగుతున్న ఆపరేషనే ఇది. ఈ ఆపరేషన్ కి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఏపీ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి ఆ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అన్అపలాజిటికల్ సనాతనని నేను అని ఆయన ప్రకటించుకున్నారో, నేను సనాతనని అని చెప్పారో, అప్పటి నుంచి మొత్తం ఒక ఇద్దరు ఏకమయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, దేన్ని పట్టుకొని మనం దాన్ని విస్తృతపరచాలి, దేన్ని పట్టుకొని దాన్ని మనం రాద్ధాంతం చేయాలి, పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ మాత్రమే అక్కడ డిస్టర్బ్ చేయాలి. దాంతో కూటమి మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇది టార్గెట్. కూటమి డిస్టర్బ్ అయింది అంటే కనుక ఇదే సనాతనం రాకుండా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడు, పవన్ కళ్యాణ్ ని అండగా పెట్టుకుని బీజేపీ తెలంగాణలోకి రావాలనుకుంటే ఇక్కడ ఉండదు. ఇది టార్గెట్ ఆపరేషన్. దీనికి సంబంధించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రతి ఘటన ఆయన కోనసీమకి ఏమైనా దిష్టి తగిలిందేమో అని అన్నదానని ఎన్ని రోజుల పాటు రాద్ధాంతం చేశారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి రవీంద్ర భారతిలో చేసినప్పుడు, ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా రాద్ధాంతం చేసి అక్కడ హడావుడి చేశారు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా అసలు ఇప్పుడు జరిగిన దాంట్లో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉందా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమైనా అన్నారా? ఇక్కడ కూర్చున్న ఒక ఎనలిస్టు, ఒక జర్నలిస్టు అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, ఒక పార్టీ ఎజెండాలో ఉన్న ఒక వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు స్వయంగా ఆయనే ఈ ఇష్యూని నేను ఎనలిస్ట్ ని అని చెప్పుకుంటూ, ఈయనే పక్క నుండి చూసినట్టుగా నాదెండ్ల మనోహర్ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెవులు పెట్టి విన్నట్టుగా మాట్లాడిన మాటలు ఎంత పెద్ద రాద్ధాంతమయ్యాయి. ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఎంత విభేదాలు సృష్టిస్తున్నాయి. దీనికి కారణం ఎవరి మాటలు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటలు కాదా?